హుజూర్ నగర్ పట్టణంలో రాష్ట్రకు 14, 15వ వార్డుల మధ్య మెయిన్ రోడ్డు పక్కన నూతన సెల్ టవర్ ను వేయొద్దని 14, 15వ వార్డు ప్రజలు మెయిన్ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సెల్ టవర్ వల్ల రేడియేషన్ వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుందని, ఎట్టి పరిస్థితులలో కూడా సెల్ టవర్ వేయొద్దని మీడియా ముఖంగా తెలియజేశారు. ఈరోజు మన 14 వార్డు 15వ వార్డు పరిధిలోనే మన టవర్ వేయడం జరుగుతుంది. గతంలో పోయిన సోమవారం రోజు గ్రీవెన్స్ కలెక్టర్ గారికి కూడా పత్రం వేయడం జరిగింది. మా ఏరియాలో టవర్ వేయద్దని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఈ టవర్ లేదు ఏమైతే అనుకుంటుంటే దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని పెట్టుకొని దౌర్జన్యంగా నైట్ 1 గంటకు వచ్చి నైట్ 2ంటికి వచ్చి మేము అందరం నిద్రపోయిన టైం చూసి మమ్మల్ని టవర్ వేస్తుర్రు. అదేవిధంగా పగులు టైంలో కూడా వచ్చి టవర్ వేస్తున్నారు. మేము పోతే మా మీద దాడి చేసి మా మీద గొడవ చేసి మా మీద కొట్లాట చేసి పోలీసు వాళ్ళని పెట్టుకొని మా టవర్ వేయడం జరుగుతుంది. టవర్ మా ఏరియాకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గుండె ఆపరేషన్లు కానీ క్యాన్సర్ వచ్చి కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. 2-3 కూడా క్యాన్సర్ కూడా వచ్చింది. మా ఏరియా టవర్ వేయొద్దు, దయచేసి ఇక్కడ టవర్ వేయకుండా నిలిపేయాలని మేము కలెక్టర్ గారు చేశారు. మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మేము పోరాటానికి అయితే సిద్ధంగా ఏదైతే ధర్నా చేయడం జరుగుతుంది. మీరైతే వెంటనే అధికారులు కూడా దీన్ని స్పందించి టవర్ ఆపాలని కోరుకుంటున్నాం. మొన్న 16వ తారీఖున గ్రీవెన్స్ దరఖాస్తు చేయడం జరిగింది కలెక్టర్ గారికి. మరి నిన్న కూడా గ్రీవెన్స్ మీరు దరఖాస్తు ఇచ్చిన కలెక్టర్ గారికి. కమిషనర్ గారు ఏమంటారంటే నేను పరిశీలిస్తా అంటున్నాడు. పరిశీలించడం కాదు, ఇక్కడ జీవితాల గురించి పరిశీలించామని చెప్పడం ముందు ఆయన వచ్చి. అయితే మొన్న కమిషనర్ గారు వచ్చిపోయారు. మీరు ఏ స్పందన లేదు, ఎవరు వేసుకోమని చెప్పారా, ఏదని చెప్పారా? కనీసం గ్రీవెన్స్ ఇప్పుడు పబ్లిక్ హీరింగ్ తీసుకోవాలి కదండి. ఎవరు వేసినప్పుడు ఏదో లేకుండా కింద పేపర్ పట్టుకొచ్చి అంతా ఎస్సీ కాలనీ అంతా ఎస్టీ కాలనీ ఉంది, పని పోతే తప్ప కుడికెళ్ళి పని ఒక్కళ్ళకి. వీళ్ళు ఎటువంటి రోగం వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ప్రైవేట్ హాస్పిటల్ పోలేదు. ఇప్పుడు కరోనా వస్తే ఎంతమంది బలైపోయారు కరోనాకి. ఇలాంటి వ్యాధులు ఉండబట్టి ఈ కరోనాలో ఇవన్నీ జబ్బుల వల్ల బారిన పడకుండా ఈ టవర్ని నిలిపేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము దయచేసి మా ప్రాణాలు పోయినా బాగాలేదు, మేము మాత్రం ఖచ్చితంగా టవర్ అయితే తినేయం. పోలీసులే కాదు, ఎవరొచ్చి మేము తిన్నాం. ఇప్పుడైతే ఎస్ఐ మట్టి పోతున్నాం అంతే. 14వ వార్డు 15వ వార్డు పరిధిలో టవర్ నిర్మిస్తున్నారు. దీని గురించి మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మేము ఈ టవర్ వద్దని చెప్పేసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా వీళ్ళు పర్మిషన్ తీసుకొచ్చుకున్నాం అని చెప్పేసి ఇక్కడ పనులు స్టార్ట్ చేస్తున్నారు. ప్రజలు లేని టైం చూసి ఇక్కడ టవర్ సామాన్లు ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రజలు వచ్చిన తర్వాత ఆపడం జరుగుతుంది. ఇప్పుడు 15వ వార్డులో ముత్యాలమ్మ గుడి దగ్గర ఆల్రెడీ ఒక టవర్ ఉందండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకో టవర్ వేస్తున్నారు. 15, 14 2 వార్డులో కూడా ఈ రేడియేషన్ వల్ల ప్రెగ్నెన్సీలకి, చిన్నపిల్లలకి చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని వెంటనే నిలిపేయాలని చెప్పి 14, 15 వార్డులో ప్రజలందరం కోరుతున్నాం. హుజూర్ నగర్ పరిధిలో చాలా ఉన్నాయండి స్థలాలు, ఊరుబయట కానీ రామసాంగ్ గట్టు కానీ ఇంకా వేరే ప్లేసులు ఉన్నాయి. ఈ ప్రజల మధ్యలో తీసుకొచ్చి ఆపేయాలని చెప్పి మేమందరం కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ టవర్ ఆపకపోతే దీని మీద మేము చాలా ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ధర్నాలు కానీ దేనికైనా కానీ మేము సిద్ధపడే ఉన్నాం. ఈ టవర్ వల్ల చాలా రోగాలు, చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రజలందరి తరఫున టవర్ ఆపాలని చెప్పేసి మేము అందరికీ అధికారులకి ప్రశ్నిస్తున్నాం. చిన్నపిల్లలు అంతా రోగాలు పాలవుతారు. ఎరకల పదార్థం ఎవరైనా కూడా టవర్ వేయడానికి లేదు. మా ప్రాణాలు పోయినా బాధ లేదు. ఇక్కడ మేమైతే టవర్ వేయనీయం. అసలే టవర్ వేయలేము. ఇళ్ళ తీసుకొచ్చి చేస్తే మేము అందరూ బాధితులు ఎంతమంది చంపుతాడు. ఇక్కడ ఇళ్ళ ప్లాట్లకు అమ్ముకోను మేము వద్దాను. ఇక్కడ టవర్ వేసి మనుషుల ప్రాణాలు తీస్తే ఎట్లా అండి? వేయటానికైతే వీలు లేదు. మా ప్రాణాలు పోయినా బాధ లేదు. పోరాడితే ఎంతవరకైనా వస్తాం మేము, మాకు బాధే లేదు.